కొల్లాపూర్ పట్టణంలోని ఆర్ఐడి పాఠశాల విద్యార్థులకు ఆత్మజ్ఞాన పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగా శిక్షణ ఇస్తున్న దృశ్యాలు. కొల్లాపూర్ వారి నుంచి మేడం వాళ్ళు సార్ వాళ్ళు వచ్చారు. ముందుగా జయశ్రీ మేడం గారిని, సవిత్ర మేడం గారిని, సత్యనారాయణ సార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా మన పాఠశాల ఇన్ఛార్జ్ ప్రాథమిక కొండారెడ్డి సార్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన స్టాఫ్ సరిత మేడం, పవిత్ర మేడం గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కూర్చోండి. మరి మీ అందరూ తెలుసా మెడిటేషన్ అంటే ఏందో? ఏంటి ధ్యానం అంటే? మెడిటేషన్ అంతే, అంతవరకే తెలుసు. ధ్యానం అంటే మెడిటేషన్, మెడిటేషన్ మనకి ఇంకా ఏంది విస్తృతంగా తెలియాలంటే మనం ఈరోజు మీటింగ్ అటెండ్ అయితే మనకు వచ్చిన మేడం వాళ్ళు సార్ వాళ్ళు చాలా వివరంగా మెడిటేషన్ అంటే ఎలా చేయాలి, చేస్తూ ఉపయోగాలు ఏంటివని తెలియజేస్తారు. వాటిని మన నిత్య జీవితంలో ఉపయోగించుకుందాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు కొండారెడ్డి సార్ 2 మాటలు మాట్లాడారు. మన జయశ్రీ మేడం గారు, సత్యనారాయణ, సావిత్రం మేడం గారు మనకిప్పుడు మెడిటేషన్ గురించి చెప్తారు. వాటి వల్ల లాభాలు ఏంటివి, మరి అది చేస్తే మనకు ఏం లాభం ఉంటుంది, మరి ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి అనేది వివరంగా చెప్తారు. మీరందరూ కూడా విని పాటించి రోజు మీరు కూడా చేస్తే మీ నిత్య జీవితంలో మరి ఆరోగ్యం మంచిగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతూ మరి ఇంతతో ముగిస్తుంది. ముందుగా మనందరి జగద్గురైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి పాదపద్మం నమస్కరిస్తూ ఒకసారి గట్టిగా క్లాస్. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చిన్నారి బాలికలు మీ అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ధ్యానం అంటే ఏంటో తెలుసా మీకు అందరికీ? ధ్యానం ఎలా అంటే ధ్యానం అంటే తెలియదు అంటున్నారు కదా. మరి ధ్యానం అంటే ఒక ప్రశాంతత,